కాంగ్రెస్ సర్కార్లో ఏం జరుగుతోంది? బీఆర్ఎస్ కోవట్లు ప్రభుత్వంలో ఉన్నారా? ప్రభుత్వ విషయాలు ప్రతిపక్షానికి ఎలా తెలుస్తున్నాయి? బీఆర్ఎస్ హయాంలో ఉన్న అధికారులు ఇప్పుడు గులాబీ బాస్ రుణం తీర్చుకుంటున్నారా? ఈ లీకులే మంత్రుల మధ్య విభేదాలకు, అంతర్గత కుమ్ములాటలకు కారణమా? కేసీఆర్ హయాంలో లబ్ధి పొందిన కొందరు అధికారులు ప్రస్తుతం ఆ పార్టీకి కోవట్లుగా పనిచేస్తున్నారనే సందేహాలు ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అవే ప్రస్తుతం రాజకీయ రచ్చకు కారణంగా మారాయి. ప్రభుత్వంలో జరిగే ప్రతి విషయాన్ని బీఆర్ఎస్ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది అనే అనుమానాలు కలుగుతున్నాయి. అసలే బీఆర్ఎస్ పై ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉంది. ఇలాంటివి చేయడంలో ఆ పార్టీకి సామర్థ్యం ఉందని కొందరు భావిస్తున్నారు. అసలు మంత్రుల మధ్య ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది తెలుసుకుని బీఆర్ఎస్ అస్త్రాలను సిద్ధం చేసేందుకు ప్రయత్నిస్తోంది. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేరదీసిన కొందరు అధికారులు ప్రస్తుతం స్వామి భక్తిని చాటుతున్నారు. నైనీ టెండర్లపై ప్రభుత్వంలో అబాసుపాలై మీడియాలో బురద చల్లించుకుని తీవ్రమైన తలనొప్పులు తెచ్చుకుంది. వ్యవహారమంతా కుదుట పడింది అనుకునే సమయానికి బీఆర్ఎస్ స్పందించింది. హరీష్ రావు మాటలు చూస్తే ప్రభుత్వంలో గులాబీ కోవట్లున్నారనే అర్థమవుతోంది. నైనీ వాటాల పంచాయతీయే మంత్రుల లొల్లికి కారణమని హరీష్ తేల్చి చెప్పారు. ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వ అధికారులు ఇలా కోవట్లుగా మారి లీకులివ్వడంపై నాయకులు మండిపడుతున్నారు. అటువంటి వారిని గుర్తించి ఏరివేసే పని ప్రారంభించారు. ఇకపై ప్రభుత్వ సంబంధ విషయాలు, అంతర్గత కలహాలు ఏవీ బయటకు రాకుండా చూసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే అనుమానితుల జాబితా తయారు చేశారనే వార్తలొస్తున్నాయి. కోవట్లకు ఉద్వాసన చెప్పకుంటే పార్టీ అప్రదిష్ట పాలవడంతో పాటు పరిపాలనపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.